హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి ఎగ్ టొమాటో క్యాప్సికమ్ కర్రీ అండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాము. పోపు సామాన్లు, ఆనియన్, చిల్లీస్, క్యాప్సికమ్, టొమాటో ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి రెసిపీ. చాలా హెల్దీ రెసిపీ. క్యాప్సికమ్, ఎగ్ మంచి ప్రోటీన్, పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి కూడా చాలా త్వరగా అయిపోతుంది కర్రీ. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు సామాన్లు అన్నీ వేస్తామండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక 2 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుంటే అవి బాగా ఫ్రై అయిపోతాయి. అవి ఫ్రై అయ్యాక ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నామండి. దీన్ని బాగా మీకు కలుపుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు. చాలా మంచి రెసిపీ అండి. క్యాప్సికమ్ ఒకటే అంటే అందరూ తినరు కదా, ఇలా ఎగ్తో మిక్స్ చేసి చేస్తే హెల్త్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. క్యాప్సికమ్ చాలా మంచిదండి, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అవన్నీ వేగాక ఆనియన్, చిల్లీస్ వేసేస్తున్నాము. ఇవి కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆనియన్స్ సాఫ్ట్గా అవుతాయి. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఆనియన్స్ సాఫ్ట్గా అయిపోయాయి కదండి. ఈ టైంలో ఆనియన్స్ ఫ్రై అయిపోయాక నెక్స్ట్ వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అవి వేసుకుంటున్నాము. క్యాప్సికమ్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ పీసెస్ అన్నీ వేసేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, సో కింద మాడకుండా ఉంటుంది. బాగా కలుపుకోండి. డెఫినెట్గా రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. మేము ట్రై చేసే చెప్తున్నాము. నెక్స్ట్ క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయ్యాక టొమాటోస్ వేస్తున్నాము. క్యాప్సికమ్ ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక టొమాటోస్ వేసుకొని 2 కలిపి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. టొమాటోస్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు కలుపుకోండి. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ మగ్గిస్తే సాఫ్ట్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే క్యాప్సికమ్, టొమాటోస్ అంతా సాఫ్ట్గా అయిపోయి మగ్గిపోయి ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ బాగా వస్తుంది. పక్కాగా ట్రై చేయండి. నెక్స్ట్ ఇది పార్ట్ 1 అండి. నెక్స్ట్ పార్ట్ 2లో రిమైనింగ్ పార్ట్ అప్లోడ్ చేస్తాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.